హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరెలా ఉన్నారండి? మేమందరం చాలా బాగున్నాము. ఫైనల్లీ ఈరోజైతే మేము ఇండియాకు బయలుదేరుతున్న రోజండి ఇది. ఇంక వెళ్తున్నాం. లగేజ్ ప్యాకింగ్ అంతా అయిపోయింది. రెడీ అయిపోయాము. ఇక్కడ వచ్చేసి ట్యాక్సీకి కూడా కాల్ చేసాము. వచ్చేసింది ట్యాక్సీ కూడా. ఇంట్లో అంతా క్లీనింగ్ అన్నీ ఎక్కడొక్కడ పెట్టేసి వెళ్తున్నాము. చూడండి, చిన్నబాబు బయటికెళ్ళాడు. ఇక్కడైతే చూడండి, నేను చూపిస్తున్నాను ఎన్ని ప్యాకింగ్స్, ఇవన్నీ ఎన్ని ఉన్నాయో చూడండి. ఇవన్నీ ఎలా ఎత్తుకొని పోవాలో అని. అంటే మనం చేత్తో ఎత్తుకొని పోయేది ఏమి ఉండదు కానీ, అవి ఉంటాయి కదా ట్రాలీస్లో పెట్టడానికి, దించడానికి. ఇంకా అక్కడ లగేజ్ డౌట్ ఏంటంటే ఇంకా ఎక్కువ లగేజ్ వస్తుందో ఏమో అని. అలాగా అనుకుంటూ మాట్లాడుకుంటూ మొత్తానికైతే ట్యాక్సీ వచ్చేసింది. ఇంక బయలుదేరుతున్నాము. చూడండి, పెద్దబాబు తీసుకున్నది వీళ్ళు ఇద్దరు పిల్లల బుక్స్ అనమాట, నోట్బుక్స్. ఇంకా నాకు 2 బ్యాగ్స్. ఇంక మా ఆయన ఉన్నవన్నీ పెట్టేస్తూ ఉన్నాడు, ట్యాక్సీలో పెట్టేస్తున్నాడు. 2 ఉన్నాయండి కార్డ్బోర్డ్ బాక్సెస్. అవైతే ఓకే కానీ అక్కడికి వెళ్తే లగేజ్ ఎక్కువ అవుతుందో ఏమో అనుకుంటున్నాను. చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు చిన్నబాబు. అలా ఉంటుంది ఇండియా అని. ఆ బాక్స్ అందరూ తీసుకెళ్ళిపోతున్నారు లగేజు. నాకు ఒకటి ఇస్తే నేను తీసుకెళ్తాను అని ఈయన. లాస్ట్కి నేను నా బ్యాగ్ ప్యాక్ ఇచ్చాను. ఆ పెద్ద బ్యాగ్స్ పట్టుకుంటాడంటండి. ఆ బ్యాగ్స్ ఎలా ఎత్తుకుంటావురా వద్దని చెప్తే ఇలాగనమాట. మొత్తానికి ఇంకొక బ్యాగ్ ఉంది. కొత్త బ్యాగ్ కొన్నామని చెప్పాను కదా, ఆ బ్యాగ్ రియల్లీ చెప్తున్నానండి. అస్సలు 0% కూడా పెట్టుకోవద్దండి. అది కొనుక్కోవాలి అన్నట్టు అస్సలు దాన్ని ఒక మాటలో చెప్పాలంటే అది వేస్ట్ అని చెప్పాలి. వీల్స్ ఉన్నాయి కానీ మిడిల్లో పట్టుకోవడానికి కానీ ఇలా లాగడానికి కానీ, పోనీ ప్యాకింగ్ టైంలోనే మాకు అర్థమైపోయింది. ప్యాకింగ్ టైంలో బట్టలు పెడుతూ ఉంటేనే మాకు అర్థమైపోయింది లోపలికి ఏదో సంచిలోకి వెళ్ళేసి పెట్టేసినట్టు అలా ఉంది. అస్సలు ఆ బ్యాగ్ అస్సలు పనికిరాదంటే పనికిరాదండి, కొననే వద్దండి. ఫైనల్ వచ్చేసింది. అక్కడ ఉన్నారు కొందరు మనకు తెలిసిన వాళ్ళు, తెలుగు వాళ్ళు. వాళ్ళకి కూడా బాయ్ చెప్పేసి బయలుదేరాము. ఇలా బయలుదేరాము. ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఇంకా మేము ఉండేది షార్జాలో అయితే అబుదాబి ఎయిర్పోర్ట్కి మేము బుక్ చేసుకున్నాము ఫ్లైట్, ఎయిర్ అరేబియాకి. ఇంకా అక్కడికి వెళ్ళడానికి టైం పడుతుంది కదా. సారీ అండి, బయట నుంచి నాయిసెస్ వస్తూ ఉంటాయి, అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా బయటికి వచ్చిన తర్వాత ట్యాక్సీ ఎక్కేసినాము. ఎక్కినాక స్టార్ట్ చేసిన 1/2 అవర్ తర్వాత నుంచి, మమ్మీ ఇంకా ఎయిర్పోర్ట్ ఎప్పుడు వస్తుంది, ఇంకా ఎన్ని మినిట్స్ అని ఇలాగ స్టార్ట్ అయిపోయిందండి జర్నీ. 1/2 అవర్ తర్వాత నుంచి ఇంకా 3 మినిట్స్, ఇంకా 2 మినిట్స్ అని ఇలా చెప్పుకుంటూ, అటు చూడొద్దు, ఇటు చూడొద్దు, అలా చేయొద్దు, ఇలా చేయొద్దు అని చెప్పుకుంటూ విండోస్ ఓపెన్ చేయడానికి ట్రై చేయడము. ఆఫ్కోర్స్ నాకు కూడా అస్సలు పడదండి ఏసీ, కార్ ఏసీ పడదు. అది ఎస్పెషల్లీ దుబాయ్లో అయితే. ఇక్కడ బాగుంటుంది ఇండియాలో, మనది ఇవి బాగానే ఉంటాయి. ఎందుకో నాకు తెలియదండి, ఇక్కడ ఓకే అనిపిస్తుంది కానీ అవి పాకిస్తాన్ వల్ల కానీ ఇట్లా ఎవరి ఉంటాయి కదా, అవి ఎక్కితే నాకు అస్సలు పడదు. అక్కడ ఉండే ఫ్రెండ్స్ ఉంటారు కదా పిల్లలు, వీళ్ళు ఆడుకునే పిల్లలు, వాళ్ళకి అందరికీ చెప్తూ ఉన్నాడనమాట. బాయ్ చెప్పుకుంటూ ఇంకా స్టార్ట్ అవుతున్నాము. ఇక్కడ మధ్యలో జోకులు ఒకటిను, ఇవన్నీ చాలా బాగుంటుంది జర్నీ. కానీ ఇవంతా పెట్టలేము కదా అని చెప్పేసి అవంతా వాయిస్ అంతా రిమూవ్ చేసేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చూడండి, ఇలాగా 4 మెంబర్స్ బయలుదేరాం. పిల్లలతో చాలా కష్టం అండి బాబు, జర్నీ అంటే అంత ఈజీ కాదు. ఒకరికి బ్యాగ్ ఉన్నా ప్రాబ్లమే, ఒకరికి బ్యాగ్ లేకపోయినా ప్రాబ్లమే. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అన్నట్టు. అందుకే మేము మ్యాక్సిమం వీలైనంత వరకు సేమ్ కలర్ డ్రెస్సింగ్స్ కూడా సేమ్ కలర్ తీసుకుంటాం డ్రెస్సెస్ పిల్లలకి. ఇలా వెళ్తూ ఉన్నామన్నమాట.
మాది గొడవ ఎప్పుడూ ఉంటదే గదా అని జెప్పేసి బయట జూసుకుంటూ కొద్దిసేపు నేను సైలెంట్ అయిపోయాను. వాళ్ళిద్దరూ ఏదో గేమ్స్ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారన్నట్టు. ఇక్కడ చూసారా గదా! వాల్ క్లాక్ లాగుంది. ఇక్కడొచ్చేసి అబుదాబిలో వచ్చేసి ఇది బుర్జులు ముందు మా ఆయన పనిచేస్తున్నప్పుడు ఇక్కడ నియర్ బై ఉండేదంట. ఈ షాపింగ్ మాల్‌కి మేము వచ్చేవాళ్ళము అని చెప్తుంటే చూపిస్తున్నాను. ఇక్కడొచ్చేసి ఎయిర్‌పోర్ట్ దగ్గరికి వచ్చేసినాము. మాకు 1 ½ అవర్ పట్టింది. చూడండి ఇదొచ్చేసి బయట నుంచి వ్యూ అన్నట్టు. చూస్తారు గదా అని. కొత్తదిది అబుదాబిలో కొత్తది ఎయిర్ అరేబియా. బావుందండి లోపల గూడా చాలా. కాకపోతే మాకు కూర్చోవడానికి అందుకు కొద్దిగా ఇబ్బంది అనిపించింది. చాలామంది ముందు నుంచే వెయిట్ చేస్తూ ఉన్నారు గదా! వాళ్ళు ఉంటారు, మేము ఉంటాము. అట్లా కూర్చోవడానికి లేదు. ఐ మీన్ సీట్లు అట్లా ఎక్కువ అరేంజ్ చేయలేదు. అలాగని చెప్పి మనం వెళ్తాం గదా లోపలికి. చూడండి ఇప్పుడు వచ్చేసినాం దగ్గరికి. ఓకేనా. మనం లోపలికి వెళ్ళిన తర్వాత లగేజ్ డ్రాపింగ్, ఇమిగ్రేషన్ ఇవన్నీ అంతా అయిపోయిన తర్వాత వెళ్ళి కూర్చుంటాం గదా! అలా కూడా లేదండి. అది కూడా బయట బయట అట్లా షాపింగ్ చేసుకోవచ్చు. అట్లా ఇట్లా ఉంది గానీ ఏంటో నాకు కన్వీనియంట్‌గా అనిపించలేదు కూర్చోవడానికి అందుకు. చూడండి బయట ఎంత బావుందో. ఇంకా లగేజ్ మొత్తం మళ్ళీ తీస్తున్నాము. మళ్ళీ కరెక్ట్‌గా బ్యాగ్స్ వచ్చాయా లేదా ఇవన్నీ ఉంటాయి గదా! ట్రాలీ ఇంకొక ట్రాలీ కోసం నేను చూస్తున్నాను కానీ అటు సైడ్ ఉంది వెళ్ళకూడదు అని జెప్పేసి నిల్చొని ఉన్నాను. అక్కడ ఉంటారు గదా వర్క్ చేసేవాళ్ళు తీసుకొస్తున్నారు అటు సైడ్ నుంచి. నేను టాక్సీ ఆయన గూడా హెల్ప్ చేశాడండి. అప్పుడు కూడా లోపల లగేజ్ పెట్టడానికి టాక్సీలో ఇంటి దగ్గర అక్కడ గూడా హెల్ప్ చేశాడు. పెద్ద మైనస్ పాయింట్ ఏందంటే ఈ బ్యాగే మాకండి బాబు. అక్కడ లగేజ్ డ్రాపింగ్ అక్కడ గూడా వాళ్ళు కూడా దీన్ని సెపరేట్‌గా వేశారు తెలుసా? అలా ఉంటుంది. అందుకే ఒకటే కొన్నాం. మా ఆయన చెప్పినట్టు 2 కొనింటే ఇంక అయిపోయాయి. ఇద్దరం ఫైటింగే ఫైటింగ్. నువ్వు తీసుకున్నావు, నేను తీసుకున్నానని. మీరు కూడా ఇలా కొట్లాడుకుంటారా? ఇలాంటివి మస్తు జరుగుతూ ఉంటాయండి. చెప్పుకోరంతే. మనమైతే చెప్పేస్తామనమాట. ఇంక అయితే అక్కడికి స్టార్ట్ అయ్యాం. భయంకరమైన చలేస్తుంది బాబు. బయటైతే అసలు ఎంత పుల్లగాలొస్తుందంటే అంత ఉంది. ఫట్ ఫట్ వెళ్ళిపోతున్నాము. మా పెద్ద కొడుకు వీడియో తీస్తున్నాడండి బాబు. ఊపి ఊపి పెట్టాడండి మొబైల్. చాలా కట్ చేశాను. చాలాసేపు తీశాను. నేను తీస్తానంటే నేను, నేను తీస్తానంటే నేను అని. చూడండి పిల్లలిద్దరికీ వీడియో తీయడం ఇంట్రెస్ట్ అనమాట. నేను తీస్తాను మమ్మీ, నేను తీస్తాను మమ్మీ, నువ్వు తీయొద్దు, నేను తీయొద్దు అని. ఇద్దరు ఆపండి అన్న, ఇద్దరు ఆపలేదు. ఫైనల్లీ ఇంకా మొత్తానికైతే నేను తీసేసుకొని కొద్దిగా చూపిస్తున్నాను. మేము వెళ్ళినప్పుడు అంతా లేరు పీపుల్స్. మేము అక్కడ ఒక 2-3 మినిట్స్ కాదు కానీ ఒక 30 మినిట్స్ అనుకోండి. అలా వెళ్ళేసి వచ్చాము. ఎక్కడ ఏంటి అని కనుక్కునే లోపు చాలామంది వచ్చేసారండి. కూర్చోవడానికి కూడా లేదు. తర్వాత ఇలా వెళ్తూ ఉన్నాము. ఇప్పుడు కూడా అడుగుతున్నాడు చిన్నోడు, నేను తీస్తా అన్న ఫోటో వీడియో. ఇంతసేపు నువ్వే తీస్తావా, నేను తీస్తానని వాడు. లేదు ఇద్దరు లేదు, మీరిద్దరు అది మూవ్ చేయండి, నేను తీస్తానని చెప్పి వాళ్ళిద్దరిని పంపించేశాను. ఐడియా బాగుంది కదండి. మనం ఏదో ఒక పని చెప్పేస్తాం అనమాట. వాళ్ళు ఎప్పుడు అతి చేస్తే అప్పుడు. ఆయనను గుద్దలేదు, పోనీలే బాబు అనుకున్నా. అరే ఆయనకు తగిలింటేరంటే లేదు మమ్మీ తగలదు, మాకు తెలుసు అంట. ఎక్స్పీరియన్స్ అంట అండి వాళ్ళకి బాబు. ఈయన పెద్ద ఆయన ఆడుతూ ఉన్నాడు. ఇంకా నెక్స్ట్ ఇంకా స్టార్ట్ అయిపోయిందండి జంక్. చిప్స్ తెచ్చుకున్నాము వచ్చేటప్పుడే, అండ్ ఫ్రూట్స్ కూడా తెచ్చుకున్నాము. వచ్చి ఆల్రెడీ 1 అవర్ అయిపోయింది. సో ఇంకా స్టార్ట్ చేసేసినాము. అది కూర్చోవడానికి కూడా సరిగ్గా లేదు అక్కడ. అంటే చైర్స్ అన్నీ ఫుల్ అయిపోయినాయి. సైడ్కి అట్లా కూర్చొని తింటూ ఉన్నాము. ఇంకా లగేజ్ ఇక్కడ మనకు మళ్ళీ ఒక ప్రాబ్లం వచ్చిందండి బాబు. సర్నేమ్స్ లేదన్నట్టు. ఎప్పుడైనా అలాగే బుక్ చేసేవాడంట ఈయన. ఎప్పుడు అబ్జెక్షన్ ఏం చేయలేదు. సో ఈసారి కూడా కాల్ సెంటర్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే బుక్ చేసినా కూడా వాళ్ళు కూడా అలాగే బుక్ చేశారు. కానీ ఇక్కడ వీళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారు. వీళ్ళు అబ్జెక్ట్ చేస్తే ఇంకా
వీళ్ళు అబ్జెక్ట్ చేస్తే తర్వాత వాళ్ళే మళ్ళీ మెయిల్ పెట్టించి వాళ్ళే అది చేశారు క్లియర్ ఆఫ్. ఏ కంపెనీ తరపున అయితే మనము బుక్ చేసుకున్నామో వాళ్ళకి మళ్ళీ మెయిల్ చేసి మళ్ళీ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు వితిన్ 10 మినిట్స్లో ఇచ్చారండి. ఓకే చేసినారు. ఇమిగ్రేషన్ కూడా అయిపోయింది. ఇందాక నేను నిల్చో ఉన్నాను కదండి, దీన్ని ఇమిగ్రేషన్ పార్ట్ అన్నట్టు. ఇంక వెళ్తూ ఉన్నాము. ఇక్కడ మన హ్యాండ్ లగేజ్ కూడా చెక్ చేస్తారు కదండి, అక్కడికి వెళ్తూ ఉన్నాము. చూడండి ఇక్కడ అన్నీ వేసేసాము. అంటే చెప్తారు కదా, బెల్ట్లు, వాచ్లు, డైమండ్స్, డైమండ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఏమున్నా అవి కూడా చెక్ చేస్తారు కదా, అలాగన్నీ అన్నీ అక్కడ వేసేసాము. బయటికి వచ్చేసాయి, నో ప్రాబ్లము. అన్నీ అలా ట్రే తీసుకొని అందులో పెట్టేసేయాలి. తెలియని వాళ్ళ కోసం అండి, తెలిసిన వాళ్ళ కోసం కాదు చెప్పేది. ఇలా వేసేసి ఇంకా అవి లోపలికి వెళ్ళేసి స్కాన్ చేసేస్తారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మేము మెక్డొనాల్డ్స్కి వెళ్ళేసి ఫుడ్ తింటున్నాము. అండ్ 2 కోక్స్ ఇచ్చారు. అండ్ 2 2 ప్యాకెట్స్ చికెన్ నగెట్స్ తీసుకున్నాము పిల్లల కోసమని. అండ్ ఒకటి మా వారి కోసం బర్గర్ వీళ్ళు స్టార్ట్ చేశారు. అండ్ దాంతోపాటు కెచప్స్ ఇచ్చారు, 2 స్ట్రాస్. వీళ్ళు అందులో ఆప్షన్ ఉంటే టాయా లేకపోతే ఏమన్నా అని టాయ్ సెలెక్ట్ చేశారు. నాకైతే ఏమీ లేదని చెప్తున్నాను, కానీ వాళ్ళ దగ్గర తినేసాక కొంచెం. నెక్స్ట్ మంది గేట్ 5 కాబట్టి గేట్ 5లోకి వచ్చేసాము. ఇంకా ఫ్లైట్కి ఆయన హ్యాపీనెస్ మామూలుగా లేదు, మా పిల్లలకు కూడా. మొత్తానికి ఫైనల్లీ అన్నీ దాటేసుకొని వచ్చేసాము. అదన్నమాట సంగతులు. అక్కడ మన తెలుగు వాళ్ళని కూడా చూసాము. అఫ్కోర్స్ ఉంటారనుకోండి ఎక్కడైనా. ఇంకా మొత్తానికి ఫ్లైట్ ఎక్కేస్తున్నాము, ఇండియా బయలుదేరుతున్నాము. ఆ ఫీలింగే వేరబ్బా. ఇక్కడ మనం ఎక్కే ప్లేనే చూపించాను. ఇక్కడ వచ్చేసి లగేజ్, హ్యాండ్ లగేజ్ పట్టుకొని వచ్చినామండి. ఇంకా ప్లేన్ ఎక్కుతున్నాము. మా సీట్స్ దగ్గరికి మేము వెళ్ళిపోతూ ఉన్నాము. ఎంత ఫ్రీజీగా ఉందంటే అంత ఫ్రీజీగా ఉందండి అది బాబోయ్. ఫ్రీజర్ మేలేమనిపించింది, అంత కూల్గా ఉంది. ఇక్కడ ప్లేన్ ఎక్కేసాము. వీళ్ళిద్దరూ కాసేపు విండో సీట్ కోసం ఫైట్ చేసుకున్నారు. ఆయన అలిగిండాడు చూడు. చిన్నవాడు ఫైనల్లీ ఓకే అని చెప్పేసి వచ్చేసినాడు. ఆయన ఫోటో అనుకున్నాడు బాబు. మనం యూట్యూబర్స్ కదా, వీడియో తీస్తాం కానీ ఫోటో ఎందుకు తీస్తాం కదండి. ఇంకా వీడియో అని చెప్పాను, మళ్ళీ ఈయన అలిగిండు. ఇదే అండి జరిగింది. వస్తాడు మొత్తానికి ఇంకా బయలుదేరేస్తుంది. ఈ సౌండ్ ఉంటుంది కాసేపు. ఇంకా ఫుడ్ ఇచ్చారండి. చపాతీ మేము పెట్టుకునింది చపాతీనే. 4 మెంబర్స్కి చపాతీ, చెన్నా దాల్ ఇచ్చారు. 3 నేను నా దగ్గర పెట్టేసుకున్నాను, ఎందుకంటే మేము ముగ్గురం ఒక సైడ్ కూర్చున్నాం, ఆయన ఒక సైడ్ కూర్చోండి. ఆయన తింటూ ఉన్నాడు. బాగుంది తిను అని చెప్పాడు. వీళ్ళను చూస్తే నిద్రపోతూ ఉంటే ఇంకా వాళ్ళని కాసేపు నేను తినేసి లేపుదామనేసి తినేసి లేపితే వాళ్ళని తినలేదండి. ఇంకా ఫైనల్లీ ఇంకా పడుకున్నాం తినేసి. అలా పడుకుని పెట్టుకున్నాను. ఇద్దరు నిద్రపోయారు బాగా. ఇంకా నెక్స్ట్ తెల్లారేసరికి వచ్చేసాము. 4 అయింది అప్పుడు. ప్లేన్ దిగేసాము, ఇండియాకి వచ్చేసాము చెన్నైలో. అండ్ ఇంకా లగేజ్ కోసం వెళ్తున్నాము. మన లగేజ్ కూడా అంతా వచ్చేసిందండి. చాలా నీరసంగా ఉన్నారు పిల్లలిద్దరూ. మా పెద్ద బాబు ట్రాలీ తీసుకొని వచ్చాడు. ఇంకొకటి మన బ్యాగ్ వచ్చేస్తుంది చూడండి. ఇంకా ఒక బ్యాగ్ తీసేసుకుంటే మనదంతా లగేజ్ వచ్చేసినట్టే. వెయిట్ చేస్తున్నాము. ఇలా థ్రెడ్మిల్ తిరుగుతూ ఉంటుంది, మనం తెచ్చుకోవాలన్నట్టు. చూడండి ఇది అలా తిరుగుతూ ఉంటుంది. అది దానిపైన లగేజెస్ వస్తూ ఉంటాయి, ఎవరి వాళ్ళు తీసేసుకుంటూ ఉంటారు. మన బ్యాగ్ కూడా వచ్చేసింది. ఇంకా చలో కార్ దగ్గరికి వెళ్ళేసి కార్లో పెట్టేసుకొని లగేజ్ ఇంకా బయలుదేరడమే.
చూడండి కార్లో పెట్టేస్తున్నారు. అయిపోయింది. కార్లో పెట్టేసుకొని బయలుదేరాము. ఇంక ఇక్కడ దారిలో ట్రైన్ కనిపిస్తే మా పిల్లలకు చూపిస్తూ నేను మీకు కూడా వీడియో తీస్తున్నాను. కొంచెం బాగుంటుంది వ్యూ అని చెప్పి బాగుందండి అక్కడ చూడడానికి ప్లెజెంట్గా. సో అది వీడియో తీస్తున్నాను. ఇంకా అక్కడ టిఫిన్కి ఆపేసి టిఫిన్ తినేసి అయిపోయిందండి. ఇక్కడతో స్టాప్ చేసేస్తున్నా వ్లాగు.